రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు, ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. 2014 మార్చి 22న శుభారంభమైన రామనారాయణం 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక